హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నేను ఒక వస్తువు తీసుకొని 3 మంత్స్ అయితే అవుతుందండి. అదేంటిది అనేసి అనుకుంటున్నారా? డిష్ వాషర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఐఎఫ్బి కంపెనీది నెప్టాన్ BX16 ఇది. దీనిలో వచ్చేసి నేను ఎవరైనా కానీ డిష్ వాషర్ తీసుకున్నప్పుడు సాల్ట్ అయితే కంపల్సరీ వాడాలి. సాల్ట్ నేను ఐఎఫ్బి కంపెనీ వాళ్ళతో తీసుకున్నాను. అలానే మనం రిన్ సైడ్ కూడా వాడాలన్నమాట. ఇది కూడా అక్కడే తీసుకున్నాను నేను. అలానే డిటర్జెంట్ వచ్చేసి డిటర్జెంట్ అయినా వాడచ్చు మనం, లేకపోతే ట్యాబ్లెట్స్ అయినా వాడచ్చు. కాకపోతే నేను వచ్చేసి డిటర్జెంట్ అయితే వాడుతున్నాను. ఈ సాల్ట్ వచ్చేసి మనం ఒకసారి కనుక ఫిల్ చేసాము మెషిన్లో అనేసి అంటే 1 మంత్ వరకు వస్తుంది. అలానే ఈ రిన్ సైడ్ కూడా వచ్చేసి 100 ml బాటిల్ ఇది. మనకి ఇది వచ్చేసి 30 వాషెస్కి అయితే సరిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ మనం అయితే దీన్ని మిషన్లోకి ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. డిటర్జెంట్ అన్నది మనం వాడే ప్రతిసారి అయితే డిటర్జెంట్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కానీ కంపల్సరీ వేయాలన్నమాట. ఎప్పుడైనా మన దగ్గర ఈ సాల్ట్ అయిపోయినా కానీ, అలానే రిన్ సైడ్ అయిపోయినా కానీ, లేకపోతే ఈ డిటర్జెంట్ మూడిట్లో ఏది లేకపోయినా కానీ, ఒకవేళ 3 ఒకేసారి లేకపోయినా కానీ వీటన్నిటికి కలిపి ఒక ట్యాబ్లెట్ ఇది. ఈ ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎట్లా ఏంటిది అనేసి మీకు ఒకసారి అయితే చూపించేస్తాను. డిష్ వాషర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి 3 ర్యాక్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ర్యాక్ వచ్చేసి మనకి ఇది కట్లెట్ అనమాట. మనం స్పూన్స్ కానీ గరిటెలు కానీ ఏవైనా కానీ దీంట్లో పెట్టేసుకోవచ్చు. కింద దాంట్లో వచ్చేసి బౌల్స్, గ్లాసులు, కప్స్, ప్లేట్, గిన్నెలు చిన్న చిన్నవి ఏమైనా కానీ దీంట్లో పెట్టేసుకోవచ్చు. లాస్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మెయిన్. నేను వచ్చేసి 16 ప్లేట్స్ క్యాపబిలిటీ ఉన్న మెషిన్ అయితే తీసుకున్నాను. మనకి దీంట్లోనే 14 ఉంది, 6 ఉంది, 10 ఉంది. నేను ఒకేసారి మంచిగా తీసుకోవాలి కదా అనేసి 16 ప్లేట్స్ ఉన్న ర్యాక్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి చిన్న ప్లేట్స్ పడతాయి, ఇక్కడ పెద్ద ప్లేట్స్. ఇక్కడ మనం ఏమైనా బౌల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం డిటర్జెంట్ అయితే వేయాలి. ఇది వచ్చేసి ట్యాబ్లెట్కి ఇవి ఎలా ఉపయోగించాలా అన్నది నేను చూపిస్తాను. ముందుగా ఈ ర్యాక్లో వచ్చేసి నేను బాక్సెస్ కానీ బౌల్స్ కానీ పెడతాను. చూసారా ఇవి ఎలా ఉన్నాయో అలానే పెట్టేస్తున్నాను అనమాట. నేను క్లీన్ అయితే చేయలేదు, కాకపోతే దాంట్లో ఉన్న వేస్ట్ అంటే అన్నం మెతుకులు కానీ టమాటో కానీ ఏమైనా కానీ వేస్టేజ్ ఉన్నప్పుడు అవి అయితే తీసేసుకోవాలి అంతే. వీటిని అయితే పెట్టేస్తున్నాను ఇలాగా. ఎప్పుడైనా కానీ మనం ఇట్లా మెషిన్లో పెట్టేటప్పుడు ఇలాగ బోర్లు ఇచ్చే పెట్టాలి గిన్నెలు అన్నవి. అప్పుడు మనకి కింద నుంచి వాటర్ వస్తాయి కాబట్టి మనకు క్లీన్ అవుతుంది అనమాట నీట్గా. మనం ఇలానే పెట్టాము అనేసి అంటే మాత్రం క్లీన్ అవ్వదు, కాబట్టి ఇలా బోర్లు ఇచ్చి పెట్టాలి. ఈ విధంగా అయితే అన్నిటినీ ఇలాగా పెట్టేసుకోవాలి. నేనైతే ఇలాగ సెట్ చేసేసుకున్నాను అనమాట. స్పూన్స్, గరిటెలు ఇవన్నీ. నాకు స్పూన్స్కి గరిటెలకి ఇది వచ్చేసింది, కాకపోతే ఇది ఎందుకు వచ్చింది, ఇది వచ్చింది కాబట్టి నేను ఇదైతే యూజ్ చేయకోకుండా దీంట్లోనే పెట్టేసుకుంటున్నాను. ఇదైతే సరిపోతుంది నాకు. ఈ ర్యాక్లో వచ్చేసి గ్లాసులు, అలానే ఇది వచ్చేసి గ్లాస్ జార్ అనమాట. ఇది కూడా ఎట్లా నీట్గా క్లీన్ అవుతుందో మీకు ఒకసారి అయితే చూపించేస్తాను. ఈ మిక్సీ జార్ వచ్చేసి నేను పచ్చడి అయితే వేసాను, ఇది ఇట్లానే పెట్టేశాను. అలానే దీంట్లోనే నేను ఇనుప కడాయి కూడా పెట్టేస్తున్నాను. ఇవి ఎంత మంచిగా క్లీన్ అవుతాయో ఒకసారి మీకు అయితే చూపించేస్తాను నేను. అందుకోసమే ఎన్నిసార్లు అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా ర్యాక్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. ఫ్రీగా వెళ్ళిపోవాలి లోపలికి. నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను. అలానే మనం మధ్యాహ్నం లంచ్ చేసే ప్లేట్స్. ఇవి వచ్చేసి బౌల్స్. చూడండి దీన్ని అయితే నేను బ్రౌన్ రైస్ అయితే వండాను. ఈ విధంగానే పెట్టేస్తాను దీన్ని.
చూసారా, నేను వేస్ట్ మాత్రమే క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ప్లేట్ ఎలా ఉందో తర్వాత ఎలా వస్తుందో కూడా మీకు చూపించేస్తా. ఈ విధంగా అయితే అన్నిటినీ సెట్ చేసేసుకున్నాను కదా నేను. ఇప్పుడు బౌల్స్ని అయితే దీన్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇది కూడా మనకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మెయిన్ మనం ఏంటి అనేసి అంటే ఈ ఫ్యాన్ అన్నది ఈజీగా తిరిగేటట్టు చూసుకోవాలి. ఇలా అన్నప్పుడు ఇటువంటి ప్లేట్స్కి తగలకుండా ఉండాలన్నమాట. లేదు అనేసి అంటే ఫ్యాన్ పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్యాన్ ఈజీగా తిరిగేట్లుగా అయితే మనం చూసుకోవాలి. ఇట్లాగా ఇప్పుడు నేనైతే డిటర్జెంట్ వచ్చేసి దీంట్లో వేసుకోవాలి అనేసి చెప్పాను కదా. ఇప్పుడు డిటర్జెంట్ అయితే వేస్తున్నాను. ప్రాబ్లం ఏం లేదు, కొద్దిగా ఎక్కువ వేసినా కానీ మెషిన్కి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే తీసుకొని మిగతాది మళ్ళీ అలానే ఉంచుతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తా. ఇలా క్లోజ్ చేసాము అంటే క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. ఆన్ చేసేసాము. దీంట్లో ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి సాల్ట్ రిన్సైడ్ అనమాట. మనం సాల్ట్ వేసేసుకోవాలి, రిన్సైడ్ వేసేసుకోవాలి. మనం ఆన్ చేసినప్పుడు ఇలాగా లైట్స్ అన్నీ బ్లింకిట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ సాల్ట్ రిన్సైడ్ కనుక అయిపోయింది అనేసి అంటే మనకి లైట్స్ అన్నవి ఆన్ అవ్వవు. కాబట్టి ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి. కాబట్టి తర్వాత నేను ప్రోగ్రామ్ అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ప్రోగ్రాంలో ఇక్కడ మనకి ఈకో వాషు, అలానే ఈజీ కేర్ 60 degrees వస్తుంది. అలానే సూపర్ వాషు ఆటో 30 to 50 degrees. ఇది వచ్చేసి ఆటో 50 to 60. ఇది ఆటో 60 to 70. మనం ఎక్కువగా ఈ 3 వాషెస్ అన్నవి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం బిర్యానీ కానీ అలానే నెయ్యి కానీ ఇట్లాగా ప్రిపేర్ చేసిన పాత్రలు అయితే ఉంటాయి కదా, అవి పెట్టుకున్నప్పుడు ఈ ఆటో 60 to 70 degreesలో పెట్టుకున్నాము అనేసి అంటే 3 hours పడుతుంది. కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి ఆటో 30 to 50 degreesలో పెట్టుకున్నాను అన్నమాట. అప్పుడు మనకి 1 hour 32 minutes అయితే పడుతుంది వాష్ అవటానికి. ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ డిటర్జెంట్ పోసాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఒకవేళ సెలెక్ట్ చేయలేదు అనేసి అంటే మామూలుగా మనకి హాట్ వాటర్ తోటే వాష్ అవుతుంది. ఇది కనుక సెలెక్ట్ చేసుకున్నాము అంటే డిటర్జెంట్ యూజ్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి హాట్ వాటరు, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను 2 layers కింద వేసాను కదా. ఫస్ట్ దాంట్లో వేసాను, సెకండ్ దాంట్లో వేసాను కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ దాంట్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ వచ్చేసి మనకి డిష్ వాషర్ అయిపోయిన తర్వాత డోర్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇది మనకి ప్రాసెస్. ఇది కూడా వచ్చేసి వేడి నీళ్ళతోటి ఇది ఉన్న పాత్రలన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. ఇవి ప్రోగ్రామ్ మొత్తం సెట్ చేసుకోవాలి మనం. సెట్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కాలి. స్టార్ట్ బటన్ నొక్కితే మనకి మెషిన్ అన్నది సౌండ్ వస్తుంది చూసారా. ఈ విధంగా అయితే మనకి మెషిన్ అన్నది ఆన్ అయిపోయింది. మొత్తం నాకు ఇదంతా అయిపోయేటప్పటికి 1 hour 45 minutes అయితే పడుతుంది అనమాట వెజిల్స్ అన్నీ క్లీన్ అవటానికి. తర్వాత నేను చూపిస్తాను మీకు ఎలా క్లీన్ అయినాయి ఏంటిది అన్నది. డిష్ వాషర్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగ డోర్ అన్నది ఓపెన్ అయిపోతుంది. దీంట్లో వాటర్ అయితే ఇలా స్టోర్ అయ్యి ఉందన్నమాట. చూసారా ఎలా క్లీన్ అయిపోయినాయో. వేడి ఇలాగ క్లీన్ అయిపోతుంది అనమాట. గ్లాస్ అయినా కానీ ఏవైనా కానీ. నేను చెప్పాను కదా అవి ఐరన్ కళాయి అయితే పెట్టాను కదా, దీని నిండా ఆయిల్ అట్లా ఉంది. నేను తాలింపు వేసింది. చూసారా ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా అన్నీ క్లీన్ అయిపోతాయి.
డిష్ వాషర్ వచ్చేసి నేను ఎంతకు తీసుకున్నాను ఏంటిది అనేసి అయితే మీతో షేర్ చేయలేదు కదా. ఇది వచ్చేసి నేను 60,000కి తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఆఫర్లో అయితే ఏం లేదు. ఇప్పుడు మరి ఎలా ఉందో ఏంటిదో రేట్ అయితే నాకైతే తెలియదు. నేను తీసుకున్నప్పుడు అయితే నాకు 60,000 అయితే పడింది డిష్ వాషరు. రివ్యూ ఇవ్వడానికి లేట్ ఏంటి అనేసి అంటే, నేను వాడిన తర్వాత పూర్తిగా ఎలా పనిచేస్తుంది ఏంటిది అన్నది చూసిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాము అనేసి నేను ఇంతవరకు అయితే రివ్యూ అన్నది ఇవ్వలేదు. డిష్ వాషర్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎటువంటి ఐటమ్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. స్టీల్ కానీ, అలానే అల్యూమినియం కానీ, ప్లాస్టిక్ కానీ, ఐరన్ కానీ, గ్లాస్ ఐటమ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇలానే మనం అల్యూమినియం ఐటమ్ పెట్టాము అనేసి అంటే మాత్రం కొద్దిగా బ్లాక్ షేడ్ అన్నది వస్తుంది. మన ఇండియన్ కుక్వేర్ అంటేనే అల్యూమినియం కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ పాత్రలు మాత్రం మనకి కొద్దిగా బ్లాక్ షేడ్ అయితే వస్తుందన్నమాట. మామూలుగా రెగ్యులర్గా మనం చేతితో వాష్ చేసుకున్న దానికను డిష్ వాషర్కి తేడా అదే. కాకపోతే అది కూడా వేయచ్చు. ఇంకోసారి నేను అది వేసి అయితే మీకు ఒకసారి వీడియో కూడా పెట్టేస్తాను ఎలా ఉంది ఏంటిది అనేసి. ఇంతకీ నా డిష్ వాషర్ అయితే నచ్చిందా అండి మీకు? ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటిది అనేసి. నేనైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేసి అనుకుంటున్నాను. నాకైతే మంచిగా పనిచేసింది అనేసి అనిపిస్తుంది డిష్ వాషరు. డిష్ వాషర్ తీసుకోవడం వల్ల కూడా టైం అన్నది బాగా సేవ్ అవుతుంది అనమాట. మనకి వాటర్ అన్నవి కేవలం 2 బకెట్స్ మాత్రమే పడతాయి. మామూలు మనం కడిగినా కానీ ఒక 3-4 బకెట్స్ అయితే పడతాయి. కానీ డిష్ వాషర్లో మాత్రం మనకి 2 బకెట్స్ వాటర్ పడుతుంది. అలానే కరెంటు బిల్లు కూడా నార్మల్గానే వస్తుంది. మనం వాషింగ్ మిషన్ వాడితే ఎలా కరెంటు బిల్లు వస్తుందో దీనికి కూడా అలానే కరెంటు బిల్లు అయితే వస్తుంది. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అన్న ప్రాబ్లం కూడా ఏం లేదనమాట. డిష్ వాషర్లో నుంచి ఓపెన్ అయిన తర్వాత మనకి పాత్రలన్నీ బాగా వేడిగా ఉంటాయి అన్నమాట. హీట్తో కూడా పెట్టేశాను కాబట్టి నేను ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఇక్కడ హీట్ ఆప్షన్ అన్నది పెట్టుకోలేదు అనేసి అంటే మనకి వెజల్స్ అనేవి అంత హీట్గా రావు. ఇట్లా మొత్తానికి ఆరిపోయి వస్తాయి అన్నమాట. మనం కడిగిన తర్వాత మళ్ళీ ఆరబెడుతూ ఉంటాం కదా, అలాగా ఆరబెట్టాల్సినంత అవసరం లేకుండానే పూర్తిగా డ్రై అయిపోయి అయితే వస్తాయి. ఇంకా తర్వాత వీటిని మనం ఏ ప్లేస్లో అవి పెట్టేసుకుంటే సరే. ఫోటో